ఎవరు నాయకుడు అవ్వాలన్న హమాస్లో నాయకుడు అనేవాడు ఎవడొస్తాడని లేపేస్తుంది ఇజ్రాయెల్. ఈవెన్ హమాస్ చీఫ్ ఆ మధ్యన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళి సైనిక గెస్ట్ హౌస్లో తలదాచుకుంటుంటే ఆ సైనిక గెస్ట్ హౌస్లోకే డ్రోన్ దాడి చేసి లేపేసింది గుర్తుంది కదా మనకి. కొమైనీ హయాంలో, కొమైనీ బతికున్నప్పుడే జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరికి చివరికి కొమైనీనే లేపేసింది కదా, అలాగే సైనిక చీఫ్లనే లేపేసింది కదా, ఐఆర్జీసీ కమాండర్ని లేపేసింది కదా, మన లర్జానీ లాంటి వాళ్ళని లేపేసింది కదా, ఇప్పుడు తాజాగా ఫైనాన్షియల్ వింగ్ ఆయన లేపేసేసింది, అట్లాగే ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ అతను లేపేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ తాజాగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జనరల్ అబ్బాస్ కరామీని లేపేసింది. వరుసబెట్టి ఒక్కొక్క నాయకుడు, సైనిక నాయకులు అలాగే ఇతర విభాగాల నాయకులు, ప్రజలలో పట్టున్నోళ్ళు లేదా ప్రజల మీద కమాండ్ ఉన్నోళ్ళు లేదా ప్రజల్ని బెదరేసి నాయకత్వాలు వహించే వాళ్ళని ఐడెంటిఫై చేసి లేపడేస్తుంది ఇజ్రాయెల్. అమెరికా ఇచ్చిన సమాచారమా, ఇజ్రాయెల్ తెచ్చుకున్న సమాచారం అంటే ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో సేకరించిన సమాచారం ప్రకారం అంటుకట్టినట్టు లేపుకెళ్ళిపోతుంది.